అది ఒక దట్టమైన అడవి ప్రాంతం. చుట్టూ కొండలు, పక్కనే పారే సెలయేరు. అక్కడే స్వయంభూగా వెలిసిన గుంజేడు ముసలమ్మ అమ్మవారి ఆలయం. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ కొలిచిన వారికి కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందింది గుంజేడు ముసలమ్మ జాతర. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామంలో ముసలమ్మ కొలువు తీరింది. ప్రతి 2 ఏళ్లకోసారి శ్రీ సమ్మక్క సారక్క మహాజాతర తర్వాత ఈ గుంజేడు ముసలమ్మ జాతరను కూడా మహాజాతరగా నిర్వహిస్తూ ఉంటారు. గుంజేడు ముసలమ్మ ఆలయం గురించి ANN ప్రత్యేక కథనం. గుంజేడు ముసలమ్మ అమ్మవారు వెలిశారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారు ప్రతిమతో ఆదివాసీలు దేవస్థానం నిర్వహించారు. గుడి ఆవరణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరిత్ర ఆధారంగా ఇది పురాతనమైన గుడిగా చెప్పుకోవచ్చు. ఆదివాసీ ఇలవేల్పుగా వెలిసిన గుంజేడు ముసలమ్మను ఆదివాసీలతో పాటుగా ఆదివాసీయేతరులు కూడా తమ ఇష్ట దైవంగా కొలుస్తున్నారు. అలాంటి గుంజేడు ముసలమ్మ దేవస్థానం అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తరువాత కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అరకొర సౌకర్యాల నడుమ దాతల సహకారంతో దేవాలయ నిర్వహణ కొనసాగుతుంది. కానీ దేవాలయంలో ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో శ్రీ గుంజేడు ముసలమ్మ అమ్మవారిని కొన్ని వందల ఏళ్లుగా గిరిజనులు గిరిజనేతరులు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. తోలెం వంశీయులు అర్చకులుగా తల్లికి ధూప దీప నైవేద్యం సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లి ఆశీస్సులతో ప్రజల కష్టాలు తీరుతాయని, పంటలు బాగా పండుతాయని, సంతానం కలగని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. నిత్యం ముసలమ్మ తల్లిని దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దర్శించుకుని పూలను, మేకలు ఆహారంగా ఇచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు. ప్రతిరోజు అమ్మవారిని భక్తులు సందర్శిస్తూ ఉంటారు. కానీ ప్రతి శుక్రవారం నాడు మాత్రం ప్రత్యేక పూజలతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి శ్రీ ముసలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన భక్తులే కాకుండా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి సైతం వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఆలయ ప్రాంగణంలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఆలయాన్ని అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ఇటు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన BRS పార్టీ అయినా ఆలయ నిర్వహణను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆలయ అభివృద్ధి కుంటుపడింది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ గత పాలకులు ఏనాడు కూడా దృష్టి పెట్టలేదని విమర్శలు ఉన్నాయి. గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఈ ముసలమ్మ దేవస్థానం అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వచ్చింది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ నుంచి 1 కోటి రూపాయలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి 50 లక్షల రూపాయల నిధులను ఆలయ అభివృద్ధికి మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో గుంజేడు దేవాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1 కోటి 50 లక్షల రూపాయల నిధులు అభివృద్ధికి మంజూరయ్యాయి. మా గుంజేడు ముసలమ్మ జాతర గత 100 సంవత్సరాల నుంచి కంటే మా పూర్వీకుల ముందు కూడా పూజిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఈ వరంగల్ జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలు ఆదివాసీ గిరిజనేతలు కూడా అందరూ తండోపతండాలుగా భక్తులు ఎప్పటికీ వస్తూనే ఉంటారు. కానీ సౌకర్యాలు అనేవి కొద్దిగా కొరతగా ఉండేది. ఇటువంటి పరిస్థితులలో సీతక్క గారికి మరి పూజారులు మరి ఇక్కడ గ్రామ పెద్దలు కూడా అందరం కలిసి సీతక్క గారికి విన్నవించగా ఈరోజు భారీ మొత్తంలో నిధులు కేటాయించడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. అలాగే సీతక్క గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ గత ప్రభుత్వంలో కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మాకు కనీసం నిధులు కూడా కేటాయించలేదు, అరకొరగానే చేశారు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షలు మరియు EDC కమిటీ నుంచి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇన్ని భారీ మొత్తంలో నిధులు కేటాయించడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి డాక్టర్ సువర్ణ కూడా ఈ దేవస్థాన అభివృద్ధికి కృషి చేశారు. దేవస్థానం అభివృద్ధికి భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా దేవాలయం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ భక్తులకు కాటేజెస్, అమ్మవారు ప్రత్యేకమైన గుట్ట చుట్టూ ఫెన్సింగ్ లాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం 1 కోటి రూపాయలను మంజూరు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన సమ్మక్క సారక్క మహాజాతర ముగిసిన వారంలోనే గుంజేడు ముసలమ్మ దేవస్థానంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మహాజాతర కూడా నిర్వహిస్తారు. అటవీ శాఖ నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మంజూరైన నిధులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గుంజేడు ముసలమ్మ దేవాలయ అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో నిధులు మంజూరవడంతో స్థానిక పూజారులు, భక్తులు, ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక మంత్రి సీతక్కకు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 11వ శతాబ్దం నాటి ఆలయానికి ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు పడటం సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. ముసలమ్మ ఆలయం మరింత అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి పేరు వినిపించాలని ఆకాంక్షిద్దాం. గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముసలమ్మను పట్టించుకున్న దాఖలా లేదు గత ప్రభుత్వాలు. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీతక్క గారికి గ్రామస్తుల నుంచి, పూజారుల నుంచి ఒక విన్నపం, మాకు మా గుడి డెవలప్మెంట్ కోసం కొన్ని నిధులు కావాలని చెప్పగానే తొందరగా స్పందించి వెంటనే 50 లక్షల రూపాయలు నిధులిస్తూ అటవీ శాఖ నుంచి